మోక్షి అల్లరి అయితే ఇక్కడ జూడియోతో స్టార్ట్ అయ్యింది. అండ్ జూడియోలో షాపింగ్ చేస్తున్నప్పుడు స్టార్ట్ అయిన అల్లరి లాస్ట్ 10 వరకు ఫుల్ ఫన్గా ఉండిపోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు స్ఫూర్తి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సల్కత్ సిస్టర్స్. మేమైతే ఫస్ట్ జూడియోలో షాపింగ్ కోసం అని వెళ్ళాము. మామూలుగానే మోక్షి లిప్స్టిక్స్ అంటే పిచ్చి. అండ్ అక్కడ మనకి లిప్స్టిక్స్ ట్రయల్స్లో ఉండేసరికి అస్సలు ఆగలేదు. అక్కడ ఉన్న లిప్ లైనర్స్, లిప్స్టిక్స్ అన్నీ ట్రై చేసేసింది మోక్షి అయితే. అన్నీ పూసిందనమాట ట్రయల్స్లో ఉండేవి. ఇక్కడ నుంచి మోక్షి అల్లరి చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట మోక్షి అల్లరి. ఇంకా లాస్ట్ ఎండ్ వరకు అలాగే ఉంటుంది. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ మోక్షి కనిపిస్తుంది చూడు, ఏడుస్తా. నువ్వురా ఇంకా లిప్స్టిక్ రీఫిల్ ట్రై చేస్తా. డిఎం ఇంకా చూడు మోక్షి చూడు, అది చూడు ఆడ. లిప్స్టిక్ పిచ్చి. నాకు పోయి ఇక్కడ పోయి మోక్షి, ఇక్కడ పోయి నాకు. అక్కడ మోక్షి లిప్స్టిక్స్ పూసుకుంటుంది. అండ్ అక్కడ నాకు ట్రయల్ కోసం ఏం తీసుకోవాలో చూడాలి కదా. సో నేను మోక్షిని అడుగుతున్నా, అది ఇవ్వు నేను పూసుకుంటాను అని చెప్పి. సో తను ఎలాగ ఇవ్వలేదు కాబట్టి నేను ఇంకా దాన్ని చేతికి పూయమని చెప్పాను. సరే లిప్స్టిక్ పోయి ఏదైనా ఒకే కలర్. ఏది బాగుంది? పైన బాగుందా? సైజ్ అరవబాక. ఏదండి లిప్స్టిక్ చూపియే, క్యాడ్ పూసుకున్నామా? మేము అక్కడ డ్రెస్సెస్ చూస్తున్నా కానీ ఇంకా మోక్షి లిప్స్టిక్ కావాలని ఇంకా అక్కడ అంతా అలా చేస్తూ అన్నీ తీసేస్తూ ఉంది. సో నేను మళ్ళీ అక్కడికి లిప్స్టిక్ తీసుకోవెళ్ళాను. అండ్ మా మమ్మీ అక్కడ డ్రెస్సెస్ చూస్తూ ఉంది అనమాట. బాగుంటుందా? లిప్స్టిక్స్ తీసుకోగానే ఇక మేము నెయిల్ పాలిష్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ తర్వాత మేము నెయిల్ పాలిష్ ట్రయల్ చేసుకోవాలి కాబట్టి మోక్షి మీద ట్రయల్ చేస్తున్నాను. అని అంటే మోక్షి ఇంకా నెయిల్ పాలిషెస్ అన్నీ తీసేస్తూ ఉంది అక్కడ. ఇంకా సరే అని చెప్పి మోక్షికి ట్రయల్ చేస్తున్నాను. నేనేం తీసుకోవాలనుకుంటున్నాను అవి మోక్షికి పూస్తున్నాను అక్కడ. అండ్ అక్కడ కూడా మోక్షి అన్నీ ట్రయల్ చేసింది.
అది తీసుకోబాక. నేను అక్కడ అవి తీసుకోవద్దు కింద పడిపోతున్నాయి మోక్షి అని చెప్పాను. సో అందుకని మోక్షి అలిగింది. అమ్మ బ్యాగ్ అదో అమ్మ చూడు ఏదో చూస్తుంది. బాగున్నాయా? డబుల్ ఎక్సెల్. చూద్దాం. పడతావు. ఫస్ట్ విలేజ్ చూసుకోవాలి. నా షాపింగ్ చేశాను వీడియో. ఏ గమ్ముండు మేము మెంటల్ మేపిచ్చిదాను అప్పా. ఏం చెక్ చేస్తున్నావు? ఎక్కదామా? ఇద్దరుగా చూడో తర్వాత మేము ఎంజీబీ మాల్కి వెళ్ళాము. అక్కడ చిన్నపిల్లలకి ఉంటాయి కదా రైడ్స్, దాంట్లో ట్రైన్కి టికెట్ తీసుకున్నాము అని చెప్పి మోక్ష ఎక్కిద్దామని చెప్పి తీసుకున్నాము. అండ్ అక్కడ బయట లేవు అనేసరికి మేము లోపలికి వెళ్ళాము. మమ్మీ ఫస్ట్ వెళ్ళి టికెట్స్ తీసుకుంటూ ఉన్నది. ఇంకా మోక్షి ఫస్ట్ ఎంజీబీ మాల్లోకి రావడము అంటే చిన్నప్పుడు ఒకసారి వచ్చింది, కానీ అదే 6 months బ్యాక్ అనమాట. 6 months కాదు 8 months అయి ఉంటుంది. అండ్ 8 months తర్వాత తనకి ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి కాబట్టి ఇది తనకి ఫస్ట్ టైం రావడము. అండ్ ఎంజీబీ మాల్ పైన లైటింగ్స్ అండ్ ఉంటాయి కదా ఆ ఫ్లోర్స్ హైట్ అవన్నీ చూసి భయపడుతూ ఉందన్నమాట. ఇక్కడ బాగాలేదు మనం వెళ్ళిపోదాము అని చెప్తూ ఉండింది. అండ్ విచిత్రంగా చూస్తుంది, అంత కొత్త కదా, అండ్ అదంతా కొత్తగా చూస్తూ ఉండింది అనమాట. ఈ మాల్లో చాలాసేపు పైన చూస్తూనే ఉండింది అనమాట. భయపడింది ఒక 5 minutes 2 minutes భయపడి ఉంటుంది. ఇంక తర్వాత నార్మల్ అయిపోయింది అనమాట. ఇందాక చెప్పాను కదా మోక్షికి ట్రైన్ ఎక్కియాలి రైడ్, అందుకోసం టికెట్స్ తీసుకోవడానికి లోపలికి వచ్చింది. సో అక్కడ కార్డు టికెట్స్ తీసుకొని మళ్ళీ మేము ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాము. మోక్షి మేము ఇద్దరు 2 టికెట్స్ తీసుకున్నాము. 1 టికెట్ అయితే 145, 2 టికెట్స్ వచ్చేసరికి
300 అలా చెప్తాం అనుకున్నా పడింది. ఈ పిల్ల లేట్గా చిన్నగా వస్తుంది. ఇంకా అన్ని ట్రైన్ రైడ్స్ ఎక్కడానికి బయటకు వెళ్తున్నాం అనమాట. అండ్ ఒక టికెట్ ఆ మోక్షి ట్రైన్ ఎక్కిన ఇద్దరు తర్వాత ఎక్కొచ్చు కదా ఈ పిల్ల. చాలా ఎక్సైట్ అవుతుంది. అండ్ అది చూడండి ఈ వీడియోలో, అది మాత్రం సర్లే స్కిప్ ఇంకా చేయకుండా సరే చూడండి. ఎప్పుడైనా ఈ కార్డు పెట్టుకొని ఇంకా తను బయటకు వెళ్ళేటప్పుడు కూడా పైన చూస్తూనే ఉంది. అండ్ ఈ వీడియోలో అయితే నేను వీడియోగా పెట్టట్లేదు, ఇది తన మెమరీగా పెట్టుకున్నాను. ఫ్యూచర్లో మనం చూసుకోవాలి అంటే తను చూసుకున్నా కానీ ఎలా తను రియాక్ట్ అయ్యింది అవన్నీ మెమరీస్ అనమాట. ఇవన్నీ మాకు కొంచెం మెమరీస్. సో ఇవన్నీ నేను వీడియో మెమరీ లాగా ఉంచుకుంటున్నాను అనమాట. ఆ పిల్లని పట్టుకోవడం ఆ పిల్ల ట్రైన్ చూసి అక్క ఇది బాగుంది సూపర్ ఉన్నదంట. ఇది ఆ కార్డు అవసరం లేదు, అది లోపల పెట్టేసి. మోక్షి ఈ పిల్లని నేను కూర్చోబెట్టా, కొంచెం జరిపి ఈ పిల్లని వీడియో తీసుకున్నాము. కూర్చో మోక్షి. రౌండ్ సార్ నాకు ఒకటి. అప్పుడే పట్టుకో. ఏ విధంగా నాకు పేరుకునే అయిపోతుంది. పిల్లని వీడియో తీసుకోవడానికి నేను టికెట్ తీసుకున్నాను. నేను ఎక్కడ ఇది ఎక్కాను తెలిస్తే డాడీకి అప్పుడు పిల్లల కోసం కుడతానా. దారి వచ్చాక 10,000 తెచ్చుకున్నాను. ఒక 5 minutes ఆగుంటాను ఎక్కుండేది. ఒక 5 minutes నువ్వు ఆగుంటాను ఎక్కుండేది. అప్పుడు కొంచెం బాగుంది మోక్షి. డైనోసర్ అదే మామూలుగా నేను ఇలాంటి పనులు చేస్తే సిగ్గుపడతాను. ఈ పిల్లలు నాకు ఈ పిల్లలు చూసుకోవడం ఎలా కనిపించబడతాను. మనుషులు ఉన్నారు పక్కన. ఆ కౌంటర్ పక్కన స్టార్టింగ్ అదే ఉంది. ఒక టికెట్ 750 అని వస్తాయి. అదే నీకు చెప్తాము, మేము ఇద్దరం వచ్చి లోపల పిల్లలకి స్లోగా రావడం లేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి దగ్గర తెలియదు, అదే వీడియో తీయాలి ఫస్ట్. అవునవును, దాంట్లో అయితే ట్రైన్ అని చెప్పినా ఎక్కావు కదా. ఎన్ని రౌండ్స్ ఏమో అక్కడ మొహం చూసుకొని చెప్పి.
దాని ఎక్కడ దానికి లేదు అన్నీ తెలుసు మళ్ళీ ఎక్కాలంట ఫస్ట్ బ్యాక్ కింద పెట్టుగా నీకు దిగమ్మా దిగు ఆ ట్రైన్ దిగమంటే దిగలేదు మోక్షి, మళ్ళీ ఎక్కాలి అని చెప్పి అంటుంది. ఇంకా మేము లోపలికి వెళ్ళి మళ్ళీ ఎక్కుదాం రా అంటే అప్పుడు దిగింది. పరిగెస్తుంది ఎక్కదాం లేప్ప మళ్ళీ చూసేసి వచ్చి పిల్ల ఆడు వదిలి రానంటుంది ఉంది మమ్మీ అప్పుడు పాని వెళ్ళిపోతా ఉంది చాక్లెట్ ఫౌంటైను అది ఆడు ఉన్నాయి ఉన్నాయి చాక్లెట్ ఫౌంటైన్ మమ్మీ ఇందాకంతా జూడియోలో పరిగిస్తూ ఉందండి, ఇప్పుడు మంచిలో కూడా పరిగిస్తూనే ఉంది, అస్సలు ఆగట్లేదు. ఇంకా మమ్మీ ఆ పిల్లని పట్టుకోలేక ఎక్కుతుంది అన్నమాట పైకి. మమ్మీకి నార్మల్గా ఎస్కలేటర్ ఎక్కాలంటే భయం. సో నేను మోక్షి వెళ్తాను, వీడియో తీయమంటే తీస్తుంది. అండ్ వచ్చేటప్పుడు కూడా ఒక వీడియో తీస్తుంది. అక్కడ మోక్షిని దింపిన తర్వాత వీడియో సరిగ్గా తీయలేదు. నేను అక్కడి నుంచి ఇంకా ఆపేసాను, వీడియో కట్ చేసేసాను అనమాట. కానీ జాగ్రత్త అంటే మమ్మల్ని చూస్తుంటే కనపడిపోతున్నాయి మన భయంతో సరిగ్గా వీడియో తీయలేదు. ఆ తర్వాత మా మమ్మీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఎస్కలేటర్ ఎక్కింది, కానీ దాని తర్వాత నుంచి ఇంకా ఎక్కలేదు. చాలా భయం మమ్మీకి ఎస్కలేటర్ ఎక్కాలంటే. మోక్షి ఏమంటే లిఫ్ట్ ఎక్కాలి అని చెప్పింది. అండ్ మేము ఆ తర్వాత మినీ సైల్ ఉంటుంది కదా, ఆ స్టోర్కి వెళ్ళాము. అక్కడ వీడియోస్ తీయకూడదు కాబట్టి ఇంకా నేను అక్కడ లైట్గా ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ క్లిప్ తీసి ఆపేసాను. అండ్ అక్కడ కూడా మోక్ష అనేది తీస్తూ ఉంది అనమాట. అండ్ అది అయిపోయాక బొమ్మలు దారిలో కనిపిస్తే అవి చూస్తూ ఉంది. అండ్ కింద చూపిమని చెప్పాను, పైనుంచి ఒకసారి ఎలా చూస్తుందా అని. అదే చూస్తుంది మోక్ష అక్కడ పైనుంచి చూస్తుంది కింద ఎలా ఉంది అని చెప్పి. అండ్ ఆ తర్వాత మమ్మీ ఎలాగో ఎస్కలేటర్ అంటే పై వస్తుంది, మోక్ష కూడా లిఫ్ట్ అడిగింది కాబట్టి నేను ఇంకా లిఫ్ట్కి వెళ్ళాము అనమాట. ఇంకా అన్ని ఫ్లోర్స్ లిఫ్ట్లోనే తిరిగాము. లిఫ్ట్ అడిగింది కదా అని లిఫ్ట్ ఎక్కిస్తే మోక్ష ఇంకా భయపడుతూ ఉంది. అక్కడ పైనుంచి కిందకి చూసి అది స్టార్ట్ అయ్యేటప్పుడు అండ్ స్టాప్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ ఇంకా తను భయపడతా ఉన్నమాట. ఇంకా మమ్మీ కాడికి వెళ్ళిపోయింది, కొంచెం దూరంగా ఉంటుంది కదా అని చెప్పి. లోపల నుంచి బయట డైనోసర్ ఉంటుంది, ఆ డైనోసర్ స్టాచ్యూలాగా పెట్టుంటారు అనమాట ఐడల్. ఇంకా ఆ డైనోసర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను మోక్షి. డైనోసర్ని అక్కడ నుంచే చూసి అది కరుస్తుంది అని చెప్తుంది. మళ్ళీ ట్రైన్ ఎక్కుతామని చూపిస్తుంది అనమాట వెళ్ళేటప్పుడు. ఇంకోసారి ఎక్కుతాంలే అని చెప్పాను నేను. మేము అక్కడ చూడలేదు కానీ ఆ ట్రైన్కి దిష్టి తీస్తున్నాం అనమాట. దీన్ని మీరు ఎంతమంది చూసారో ఫస్ట్ అంటే ఇవి నేను చెప్పకుండా ఎంతమంది చూసారో చెప్పండి. ఖచ్చితంగా ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి కింద. పోదాంపా ఐస్ క్రీమ్ పాప మళ్ళీ ఎక్కదాం ఈసారి వచ్చినప్పుడు. ఐస్ క్రీమ్ వేసొద్దాము. ఐస్ క్రీమ్ ఇంకా మోక్షని అక్కడి నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఐస్ క్రీమ్ అని చెప్పి తీసుకొచ్చాము.
సో పక్కన ఎంజీబీ పక్కనే ఒక లస్సీ షాప్ ఉంటుంది. ఎంజీబీ పక్కనే ఉంటుంది లస్సీ షాప్. అంటే ఎంజీబీ అండ్ రైన్ స్క్వేర్ మాల్స్ మధ్యలో ఉంటుంది అనమాట లస్సీ షాప్ ఒకటి. ఇంకా అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాం అన్నమాట. అక్కడ మోక్షి అల్లరి అరుస్తూనే ఉంది అసలు. అండ్ చూడండి మీరు కూడా. మోక్ష చూడు మోక్షమ్మ చూడు మోక్షి గో ఎంజీబీ బాగుందే ఇప్పుడు వెళ్ళిలా అది బాగుందే నేను ఒక ఓరియో మిల్క్ షేక్ మమ్మీ దగ్గర చాక్లెట్ తీసుకున్నాను. అండ్ మోక్షికి మమ్మీకి కలిపి మోక్షి ఎక్కువ తినదు ఏమో అని చెప్పి అండ్ నాది కూడా షేర్ చేసుకుంటాను కూడా. సో అందుకని చెప్పి నా షేక్ రాగానే ఫస్ట్ ఐస్ క్రీమ్ నచ్చింది. అండ్ మోక్షి కొంచెం చేసాక లోపల మమ్మీ దగ్గర చాక్లెట్ కూడా ఇచ్చేసింది అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా మళ్ళీ మోక్షి అలా స్టార్ట్ చేసేసింది అనమాట. అది చూడు మళ్ళీ మారింది అది కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాక మళ్ళీ తను జ్యూస్ కావాలని చెప్పింది. అక్కడ ఎవరో ఆర్డర్ చేస్తే అది చూసి మళ్ళీ నాకు జ్యూస్ కావాలని చెప్పింది. సో ఇంకా మేము మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట మోక్షి కోసం. అది కూడా ఫుల్గా ఏం తాగలేదు, ఆఫీ తాగింది. అంటే కొంచెం అది చేదుగా ఉన్నింది. సో అందుకని అది ఫుల్గా ఏం తాగలేదు. అంటే అప్పటికి తను రైస్ తిని ఉంది అండ్ ఐస్ క్రీమ్ కూడా కొంచెం తినింది. సో ఫుల్గా ఏం తాగలేదు, ఆఫ్ తాగింది. ఇంకా వదిలేసింది అనమాట. ఇంకా మేము అక్కడ పెట్టేసి ఇంకా మా ఇంటికి మేము వచ్చేసాం. కాసేపు తాగిన తర్వాత మళ్ళీ తను కాసేపు ఇక్కడ దాంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా దాన్ని తాడుతూ ఉన్నిందనమాట. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. ఒకవేళ మీకు ఆ వీడియోస్ అంతా నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అల్లరంతా చేసేసిన తర్వాత ఇంకా మేము బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే తను నిద్రపోతుంది అనమాట. ఇంకా అంతా అలా చేసినప్పుడు నిద్ర వస్తుంది కదా.